ఈరోజు నేను అడగబోతున్నాను, సిలువలో జయం ఉంది ఎరుగుదురా? సిలువలో దేవుడు జయించాడు. అయితే మరి బైబిల్లో చూస్తాం, యేసుప్రభు సిలువలో ఉన్నప్పుడు జయించినట్టుగా సీన్ కనబడుతుంది, కానీ ఓడిపోయినట్టుగా సీన్ కనబడుతుంది. ఆయన చూసేవారు ఈయనేంటి ఓడిపోయాడు, చేతకానోడు అయిపోయాడు, బలవంతుడిగా పోరాడలేదు కానీ బలహీనుడిగా మిగిలిపోయాడే, ఇంత చేయగలిగిన దేవుడు ఏమి చేతకాని వాడిగా సిలువలో వేలాడాడే. ఈరోజు వరకు అందరూ అదే అనుకుంటారండి. కానీ దాంట్లో ఒక గొప్ప మర్మం ఉంది. ఆ మర్మాన్ని ఈరోజు మనం ఎరగాలి. క్రీస్తు చేతకాని వాడిగా సిలువ ఎక్కలేదు, కానీ సంపూర్ణ అధికారం కలిగిన వాడిగా సిలువను ఎక్కాడండి. నమ్మేవారు హల్లెలూయా చెప్తారా? సమస్త అధికారం ఉంది. దేవుని వాక్యాన్ని సెలవిస్తుంది, ఎవరు ఆయన ప్రాణాన్ని తీయలేదు, ఆయనే తన ప్రాణాన్ని పెట్టాడు. నోబడీ కుడ్ కిల్ హిమ్, ఎవరు చంపలేరు ఆయన్ని, కానీ ఆయనే చంపబడటానికి అనుమతించాడు, సమర్పించుకున్నాడు. సిలువలో ఉన్న విలువ, సిలువలో ఉన్న శక్తి మనం బహుగా ఎరగాలండి. సిలువ శక్తి ఎరిగిన రోజున మన జీవితంలో మనకి ఏ శక్తి ఉందో మనం తెలుసుకుంటాం. దయచేసి దేవుని వాక్యం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం మా వాక్యాన్ని చదువుతారా? సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. మీ శక్తి ఎందులో ఉందండి? వాట్ ఈజ్ యువర్ స్ట్రెంగ్త్? వాట్ ఈజ్ యువర్ పవర్? వాట్ ఈజ్ యువర్ పవర్? స్ట్రెంగ్త్కి పవర్కి డిఫరెన్స్ తెలుసా? శక్తికి బలానికి వ్యత్యాసం తెలుసా? బలం అనేది మీరు కలిగి ఉన్నది, అంటే మీరు కనబరిచేది, అంటే మీరు చేసేది. నీవు బలవంతుడు అని ఎవరైనా చెప్తున్నారంటే నువ్వు ఎత్తగలిగిన బలాన్ని బట్టి. కానీ శక్తి అనేది ఇట్ ఈస్ నాట్ త్రూ వర్క్స్. మన చేతుల్లో చేస్తున్న పనులు బట్టి కాదు, మనల్ని ఎత్తే బరువు బట్టి కాదు. దేని బట్టి తెలుసా? మన నోటిలో ఉన్న అధికారాన్ని బట్టి. డూ యూ హ్యావ్ పవర్? ఈరోజు నేను అడుగుతున్నాను, మీకు శక్తి ఉందా? బలం కాదు, శక్తి ఉందా? శక్తి లేకపోతే క్రీస్తు సిలువ మీ జీవితంలో లేదన్నమాట. జాగ్రత్త, పరీక్షించుకోండి. క్రీస్తు సిలువ ఎక్కడ ఉందో అక్కడ శక్తి ఉన్నది. అంటే ఇంకో మాటలో చెప్పాలంటే, మనం బలం బట్టి మనం చేయలేని కార్యాలు మన నోటి వాక్కుతో మన సెలవు ఇచ్చిన రోజున జరుగుతుందండి. దేవుడు ప్రతి ఒక్కరికి అటువంటి అధికారాన్ని అనుగ్రహించాడు. ప్రతి ఒక్క దేవుని బిడ్డకి దేవుడిచ్చిన అధికారం ఏంటంటే, మీరు పలకండి నా నామంలో మీకు జరుగుతుంది, మీరు అడగండి నా నామంలో మీకు అనుగ్రహించబడుతుంది, మీరు సెలవివ్వండి దూతలు మీ మధ్య పరిచర్య చేస్తాయి. ఇట్ ఈస్ యువర్ ఫెయిత్, ఇట్ ఈస్ యువర్ పవర్. ఈరోజు మనకి సిలువ శక్తి మనకి కలగాలంటే ఎలా? చాలామంది ఒక అపవాదిని పోరాడాలంటే మనకున్న బలాన్ని చూసుకుంటాం. బలం లేని పరిస్థితుల్లో నాకు చేత కాదని ఊరుకుంటాం. కానీ ఒక అధికారం కలిగిన వ్యక్తి తన బలాన్ని చూసుకోడు. ఏం చూస్తాడు? తన శక్తిని చూస్తాడు. ఏమని? నాకు అధికారం ఉంది, నేను వాక్కు సెలవిస్తే నేను వెళ్ళి పోరాడాల్సిన అవసరం లేదు, నా పక్షాన అనేక మంది వెళ్ళి పోరాడతారు. అర్థమవుతుందా అండి? సో ఈరోజు దేవుని సిలువ మనకి శక్తి ఉన్నది అంటే మనం బలం చేత కాదు, కానీ క్రీస్తు వాక్కు చేత మనం సెలవిస్తే క్రీస్తు మన జీవితంలో జరిగించే దేవుడు. నమ్మేవారు హల్లెలూయా చెప్పండి. వి నీడ్ టు బిలీవ్. క్రీస్తు వలన, సిలువ త్యాగం వలన మనకి శక్తి అనుగ్రహించబడిందంటే మనం అర్థం చేసుకోము. సిలువలో క్రీస్తు అపవాదిని ఓడించాడు అనేది మనం చదువుతాం. కానీ ఇందాక వాక్యం చదివినప్పుడు ఆయన ఎలాగా మేకులతో కొట్టబడి చేతకాని వాడిగా సిలువలో వేలాడుతూ ఉంటే మనుషులు అవమానిస్తూ ఉన్నారు, నిందిస్తూ ఉన్నారు, హేళన చేస్తూ ఉన్నారు, చేతకాని వాడు అని చూపిస్తున్నారు. కానీ అలాంటి పరిస్థితుల్లో అది జయము అని దేవుని వాక్యం సెలవిచ్చినప్పుడు కెన్ యూ అండర్స్టాండ్? అర్థమవుతుంది అది ఏంటని? నేను ఒకటే అంటానండి, క్రీస్తు చేతకాని వాడిగా నిలబడ్డాడు కాబట్టి ఈరోజు మనం జయశీలులుగా జీవిస్తున్నామండి. క్రీస్తు ఆయన సమర్పించుకుని కొట్టబడి అవమానపరచబడ్డాడు కాబట్టి ఈరోజు మనం బలవంతులుగా, ఆరోగ్యవంతులుగా, స్వతంత్రత కలిగిన వారిగా జీవిస్తున్నామండి. అంటే ఇంకో మాటలు చెప్పాలంటే, క్రీస్తుకు జయం కలిగిందంటే ఆ జయం మనది. క్రీస్తు సిలువ వేయబడ్డాడంటే ఆ సిలువ ద్వారా కలిగిన జయం మనది. ఎందుకంటే పాపం వల్ల వస్తున్న జీతం ఏంటి? ప్రతి ఒక్కరు నమ్ముతారు కదా, ప్రతి ఒక్క మతం అదే చెప్తుందండి. అన్ని మతాల్లో 2 చెప్తుంది కామంగా. ఏంటి తెలుసా? పాపానికి జీతం మరణం. ఇంకోటి ఏంటి తెలుసా? పాపానికి ప్రాయశ్చిత్తం ఏంటి తెలుసా?
రక్తం చిందించాలి, లేకపోతే మరణించాలి. అందరూ ఇది 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 కారణమని చెప్తారు, కానీ క్రీస్తు ఒక్కడే పాపి కొరకు రక్తాన్ని కార్చి, స్వతంత్రుడిగా చేసి, మంచివాణ్ణిగా చేసి, పాపి నిమిత్తమై దేవుడు రాజు తానే తన ప్రాణాన్ని పెట్టి మనల్ని స్వతంత్రులుగా, బలవంతులుగా, అధికారం కలిగిన వారిగా చేశాడండి. ఎంతమంది నిజంగా జ్ఞాపకం చేసుకుంటున్నాం? క్రీస్తు సిలువలో మరణించాడన్న వెంటనే మనం ఏదో దుఃఖ మొహం వేసుకొని వేదనతో అయ్యో యేసుప్రభు చచ్చిపోయాడంట, అయ్యో యేసుప్రభు చచ్చిపోయాడంట. ఇంకా గుడ్ ఫ్రైడే కాలం అంటే అందరూ అట్లాగే ఉంటారు. కానీ నేను గుడ్ ఫ్రైడే రోజున యేసు రక్తం జయమని పాడతా, ఎందుకంటే అది ఆనందన సమయం. ఎందుకంటే నేను మరలా చెప్తానండి, సిలువలో యేసు ప్రభు చాతకాని వాడిగా చావలేదు, కానీ సర్వశక్తిమంతుడుగా మరణించాడు. నమ్ముతారా? యేసు ప్రభు చాతకానోళ్ళగా సిలువలో మరణించలేదు, కానీ సమస్తం అధికారం కలిగిన వాడిగా తనకు తానే ప్రాణాన్ని అప్పగించి మన కొరకు తన త్యాగాన్ని కనబరిచి మనల్ని విమోచించి బలవంతులుగా, అభిషిక్తులుగా ఈరోజు క్రీస్తు నామం నిమిత్తమై క్రీస్తులాగా జీవించాలని దేవుడు ఆశపడుతున్నాడు. క్రీస్తు మీ జీవితంలో కనబడుతున్నాడా? క్రీస్తు మనలో కనబడుతున్నాడా? దేవుని సన్నిధిలోకి వచ్చిన మనం ప్రతిసారి పరీక్షించుకోవాలయ్యా. ఏంటి తెలుసా? నాలో నిన్ను చూడాలయ్యా, నాలో నిన్ను చూడాలి. నాలో నేను కనబడతాం గొప్ప కాదు, నాలో నీవు కనబడాలి, నా మాటల్లో నీవు కనబడాలి. దేవుని బిడ్డలమైన మనమే అన్ని విషయముల్లో శ్రద్ధ కలిగి ఉండాలి. కాబట్టి నేను ఒక మాట అడుగుతున్నాను, ఇక్కడ పాపం లేని వారు ఎవరైనా ఉన్నారా? అలాగ లేదు అన్నవాడు ఎవడన్నా ఉంటే అబద్ధికుడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనందరం పాపులమే, కానీ పరిశుద్ధులు ఇక్కడ ఎవరైనా ఉన్నారా? అర్థం కల కదా? పరిశుద్ధులు ఇక్కడ ఎవరైనా ఉన్నారా? ఈ మాటకి నేను అర్థం చెప్పాను ఆల్రెడీ. పరిశుద్ధుడు అన్న మాటకి అర్థం ఏంటి? అసలు పరిశుద్ధుడు, పరిశుద్ధ అన్న మాటకి అర్థం ఏంటి? వెరీ గుడ్. ప్రత్యేకించబడిన వ్యక్తి, ప్రత్యేకించబడిన వారుము. పరిశుద్ధులు ఇక్కడ ఎవరన్నా ఉన్నారా అంటే ప్రత్యేకించబడిన వారు ఇక్కడ ఎవరన్నా ఉన్నారా? నేనున్నాను. ఏది, ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి. ఇంకా నమ్ముతలేదండి. క్రీస్తు రక్తం చేయి కడగబడిన ప్రతి ఒక్కరూ పరిశుద్ధులే. ఆమేన్ చెప్పండి. అంతే సత్యము అని చెప్తున్నారు. క్రీస్తు రక్తం చేయి కడగబడిన ప్రతి ఒక్కరిమి పరిశుద్ధులమి. నమ్మాలి. నమ్మని ఎడల రక్తాన్ని హీనపరుస్తున్నాం అన్నమాట. అర్థమవుతున్నమాట? మీరు రక్తం ద్వారా పరిశుద్ధులు అని తీర్చబడలేదు అంటే, నమ్ముతలేదు అంటే మీరు క్రీస్తు రక్తాన్ని, ఈ రక్తంలో పరిశుద్ధత లేదులే, ఈ రక్తంలో శక్తి లేదులే అని హేళన చేస్తున్నవారు. మీ ఎంతమంది రక్షించబడిన వారు ఉన్నారు? చేతులు ఎత్తండి. మీరందరూ పరిశుద్ధులండి. క్రీస్తు రక్తం చేయి కడగబడిన ప్రతి ఒక్కరూ పరిశుద్ధులు. ఈ రోజులో పరిశుద్ధులు అంటే నేను పరిశుద్ధుని కాదు అంటారు. అపవాది మీకు చెప్పించే అబద్ధం, అపవాది మిమ్మల్ని నమ్మించే అబద్ధం. నువ్వు పరిశుద్ధుడు కాదు, నువ్వు పరిశుద్ధుడు కాదు అంటే ఈసారి పరిశుద్ధుడు అన్న మాట వచ్చేటప్పుడు ఏమని చెప్పుకోవాలి? నేను ప్రత్యేకించబడిన వ్యక్తిని. అవును, క్రీస్తు కొరకు ప్రత్యేకించబడిన వ్యక్తిని, క్రీస్తు నిమిత్తమై ప్రత్యేకించబడి పరిశుద్ధంగా జీవించాల్సిన వ్యక్తిని, ప్రత్యేకించబడిన వాడినిగా జీవించాల్సిన వ్యక్తిని నమ్మాలి. ఇట్ ఈస్ యువర్ ఫెయిత్, ఇట్ ఈస్ యువర్ బిలీఫ్. దేవుని వాక్యం అదే సెలవిస్తుంది. దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే అన్నీ సిద్ధంగా ఉంది, నీవు నమ్మాలి. నువ్వేం నమ్ముతావో నువ్వు అది అవుతావు. లోకమే అది చెప్తుందండి. చిన్నప్పటి నుంచి పిల్లలకు నేర్పించండి ఏంటంటే, నువ్వేమవుతావు, నువ్వేం నమ్ముతావో అది అవుతావు, నువ్వేం నమ్ముతావో అది జరుగుతుంది అని. లోకమే అలా చెప్పినప్పుడు దేవుని వాక్యం అంటుంది సత్యంగా మీరు ఏం నమ్ముతారో అది జరుగుతుంది అంటున్నాడు దేవుడు. అయితే మీరు పరిశుద్ధులు అని మీరు నమ్మిన ఎడల మీరు పరిశుద్ధులు అవుతారు. పరిశుద్ధులని నమ్మని ఎడల రక్షించబడిన వారు క్రీస్తు రక్తాన్ని హేళన పరిచేవారు. దయచేసి జ్ఞాపకం చేసుకోండి. ఒక్కసారి యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 8 నుంచి 10 వరకు చదువుదామండి. మనము పాపము లేని వారమని చెప్పుకునే ఎడల, మనము పాపం లేని వారమి అని చెప్పుకునే ఎడల మనలను మనమే మోసపుచ్చుకొందుము. మనల్ని మనమే ఏం చేస్తామంట అంటే ప్రతి ఒక్కరు పాపలమే, ఎవరిలో పాపం లేదని చెప్పగలము. ఏదో ఒక్క రోజున నా పాపాలన్నీ కడగబడ్డాయి అని చెప్తే చాలదండి. ఏదో ఒక రోజున నేను స్నానం చేశాను అని చెప్తే చాలదండి. ఏదో ఒక రోజున ఒక పూట నేను ఆహారం భుజించాను అని చెప్తే చాలదండి.
దేవుని వాక్యం ఏం సెలవిస్తుందో చదవండి. మనలను మనమే మోసపుచ్చుకొందుము, మరియు మనలో సత్యం ఉండదు. మరి మనలో సత్యం ఉండదు. ఏముండదు? సత్యం ఉండదు. సత్యం ఉండదు. సత్యం అనే దట్టి నీకు లేదనమాట. సత్యం ఉండదు అంటే క్రీస్తు ఉండడు. యేసే సత్యము. యేసు ఉండడు అంటే మరలా ఆ మాటకి మరలా చదవండి. ఆ ఫేస్ ఈసారి అర్థం చేసుకోండి ఎలాగ అర్థమవుతుందో. మనం పాపం లేని వారమని చెప్పుకొని ఎడల మనల్ని మనమే మోసపం చేసుకుంటున్నాము. నెక్స్ట్, మరియు మనలో సత్యం ఉండదు. మరియు మనలో అంటే ఈ మాటకి మామూలుగా చదివితే కాంట్రాస్ట్గా ఉంటుంది. పాపం ఉంటే సత్యం ఉందంట, పాపం ఉంటే సత్యం ఉందంట. అంటే పాపం ఉంటే యేసుప్రభు ఉన్నాడా? అర్థమవుతుందా? ఎక్కడ పాపం ఉందో అక్కడే క్రీస్తు అవసరం అండి. పాపం లేని ఎడల మనుషుడికి క్రీస్తు అవసరమో లేదు. అది జ్ఞాపకం చేసుకోవాలి. ఎక్కడ పాపం ఉందో అంటే రోగిగ్రస్తులు ఎక్కడ ఉంటారు? హాస్పిటల్లో దగ్గర రోగిగ్రస్తులు ఉండకపోతే ఆరోగ్యవంతులు ఉంటారా? క్రీస్తు ఉండే చోట రోగిగ్రస్తులు అంటే పాపులు ఉన్నారు కాబట్టి క్రీస్తు రక్తం కడుగుతానికి, క్రీస్తు విమోచిస్తానికి సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు మనం అనుకుంటాం క్రీస్తు ఉన్నాడు కాబట్టి ఇంకా నాలో ఏ పాపం లేదు అంటాము, కానీ ఆ పాపం ఎక్కడికి పోయింది? మనలో ఉండే పాపం. ఒకప్పుడు మనలోంచి ఆ పాపపు రూట్స్, పాపపు బీజం ఎక్కడికి పోయింది? చాలామంది ట్రిమ్మింగ్ చేసుకుంటారండి. వాళ్ళ పాపాలు కూడా ట్రిమ్మింగ్ చేస్తారంట. ఆలయానికి వచ్చేటప్పుడు ట్రిమ్మింగ్ సెషన్, గడ్డి ముడుస్తూ చూడండి, ఆ గడ్డిని పైన ట్రిమ్మింగ్ చేస్తారు. మరలా ముడుస్తూ ఉంటుంది, మళ్ళీ ట్రిమ్మింగ్ చేస్తారు. నెల ట్రిమ్మింగ్. ప్రభు బల తీసినప్పుడు ట్రిమ్మింగ్. దేవుడు అంటాడు, నేను నీకు ఇచ్చే రక్షణ ట్రిమ్మింగ్ కాదు. ఏంటి? వేరులతో పాటు పీకి పడేస్తా. అర్థమవుతుందా? వేరులతో పాటు నీ జీవితం నుంచి తీసి పడేసేదే నిజమైన రక్షణ అనుభూతి. సో ఒక క్రైస్తవుడు రక్షించబడిన తర్వాత మళ్ళీ పాత జీవితాన్ని బ్రతకలేడు. క్రీస్తు మనలో ఉన్నాడంటే హీఈస్ నాట్ జస్ట్ టు ట్రిమ్ అస్ బట్ టు రిమూవ్ ద రూట్స్ అండ్ ప్లాంట్ ద న్యూ సీడ్. ఆయన పాత పాపపు వేరుల్ని తీసి పీకి పడేసి నూతన సీడ్ ఏమంటాం, విత్తనాన్ని విత్తి ఫలించడానికి ఆశపడుతున్నాడు. ఎందుకంటే విత్తనమే క్రీస్తు ద్వారంగా మనకు వేరులు కలుగుతుంది. క్రీస్తు అనే వేరు ద్వారంగా పరిశుద్ధాత్మ సహాయం ద్వారంగా మనందరమే మంచి ఫలాన్ని ఫలిస్తామని దేవుని వాక్యం సెలవిస్తుంది. క్రీస్తు లేని ఎడల మనకు విమోచన లేదు. క్రీస్తు లేని ఎడల మన పాప క్షమాపణ లేదు. ఇంకా చదవండి, అది కింద ఏముంది చదవండి. మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. అదేనండి, మన గార్డెన్ని క్లీన్ చేసేది మనం ఒప్పుకున్న ఎడల ఆయన వేరులు తీసి పాడేసి అన్ని సర్దుమరిచి అన్ని సరిచేసి అన్ని నూతనపరిచి బాగుగా చేస్తాడు, మంచిగా చేస్తాడు. మంచి విత్తనాన్ని విత్తి మంచిగా ఫలింపజేస్తాడు. ఇంకా చదువుదామా? రోమీలు 3:23-25 వరకు చదువుతారా? ఏ భేదమో లేదు. అంతే, నువ్వు పెద్దోడు, చిన్నోడివి, గనుడివి, అల్పుడివి, సేవకుడివి, సంఘస్థుడివి, ఎన్ని భేదాలు లేవు. ప్రతి ఒక్కరు పాపం చేసి దేవుని మహిమకి ఏమయ్యారంట? ఫాల్ షార్ట్ ఆఫ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. మన నీతిమంతులుగా తీర్చిదిద్దబడాలి అని దేవుని ఆశ. మన నీతిమంతులుగా మారాలి అని దేవుని ఆశ. ప్రతి ఒక్కరూ పాపం వలన మన మహిమను పోగొట్టుకున్నాం, కానీ మరలా మన మహిమను అనుగ్రహించే దేవుడు ఉన్నాడండి. ఈరోజు మన జీవితంలో ఆయన మహిమను కనబరచాలని ఆశపడుచున్నాడు. కానీ ఒకటి అంటాను ఏంటంటే, ప్రతి ఒక్కరికి ఆయన మహిమను కనబరిచే ముందు ఒక పరీక్ష ఉంటుంది. ఎంతమంది మీ జీవితంలో పరీక్ష కూడా వెళ్తున్నారో నాకు తెలియదు, కానీ ఒకటి తప్పకుండా చెప్తాను, ఇక్కడున్న ప్రతి ఒక్కరిని మన జీవితంలో ఒక పరీక్షలోంచి వెళ్తున్నాము. అది ఏదో ఒక పరీక్ష, కానీ పరీక్ష అనుమతించేది దేవుడే. ఇప్పుడు మీరు అనేక మంది యవనస్తులు పరీక్షలు రాస్తున్నారు. ఎందుకు కొరకు రాస్తున్నారు? పరీక్షలంతా భయపడిపోతున్నారు. అసలు ఎందుకు భయపడుతున్నారు?
పరీక్షలకు భయపడేవాడు చదవలేదని ఇంతవరకు సంవత్సరం అంతా చదవలేదు అని అర్థం. చదవని వాడే భయపడతాడు, అవునా? చదివినవాడు భయపడతాడా? అన్నీ తెలిసినవాడు భయపడతాడా? తెలియనివాడు భయపడతాడు. అంటే ఇంతవరకు జీవించాల్సిన జీవితాన్ని సరిగ్గా జీవించలేదు అన్నమాట. కానీ మనం ఏమనుకుంటాం, ఆ పరీక్ష ముందు 10 రోజులు, అఫ్కోర్స్ చాలామంది అదే పరీక్ష ముందు 10 రోజులు చదివేసి రాసేసి పాస్ అయిపోతారు. ఏదో అచ్చర్స్ మార్కులు ఇలా అలా 33, 35 అంతేనా? కానీ నేను అంటా అండి, గాడ్ ఈజ్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎ పాస్ మార్క్ ఫ్రమ్ అస్. దేవుడు మన దగ్గర నుంచి ఏదో 35 లేకపోతే 33 మార్కులు వచ్చి పాస్ అవ్వాలి, పరలోకంలో అడుగు పెట్టాలని చూస్తలే. ఒక మాట హెచ్చరిస్తున్నానండి, దయచేసి జాగ్రత్త తీసుకోండి. న్యాయ తీర్పు రోజున ఎవరు మంచిగా జీవించారు, ఎవరు కొంచెం మంచోళ్ళుగా జీవించారు అన్న దాన్ని బట్టి పరలోక రాజ్యం అనుగ్రహించబడదు. అర్థమవుతుందా? నేను కొన్ని మంచి పనులు చేశా, కొన్ని చెడ్డ పనులు చేశా, దాన్ని బట్టి పరలోక రాజ్యం నాకు అనుగ్రహించబడుతుంది. 50-50 మార్క్స్ వచ్చాయి కాబట్టి పరలోక రాజ్యం అనుగ్రహించబడుతుంది, లేకపోతే 90 మార్క్స్ వచ్చాయి కాబట్టి పరలోక రాజ్యంలో అనుగ్రహించబడుతుంది అనే పాయింట్ లేదండి. ఈవెన్ 99 కూడా కాదు, ఈవెన్ 99.9 కూడా కాదు, 100% మార్క్స్ ఉంటేనే పరలోక రాజ్యం. అర్థమవుతుందండి? ఇది దయచేసి ఇది హెచ్చరించకపోతే ఈరోజు చాలామంది బోధిస్తలేదు. మనం అనుకుంటే ఎలా జీవించినా కూడా ఏసయ్యా నమ్ముకుంటే చాలా వెళ్ళిపోతాం పరలోక రాజ్యం. నో నో నో, నీ దేహంతో జరిగించిన దానికి ప్రతి దానికి లెక్కప్ప చెప్పాలని దేవుని వాక్యం సెలవిస్తుందా? ప్రతి దానికి లెక్కప్ప చెప్పాలనేటప్పుడు ఏదో ఒక రోజు రక్షణ పొందినారు కాబట్టి పరలోక రాజ్యం వచ్చేస్తాను అనుకుంటామా? క్రీస్తులాగా మనం జీవించాలి. క్రీస్తు 100% జీవించాడండి, 99% కాదు, 100% ఆయన పరిపూర్ణులుగా జీవించాడు. మనం పరిపూర్ణులుగా జీవించాలని ఆశపడుతున్నాడు. అందుకనే యేసుప్రభు అంటాడు, నేను పరిశుద్ధుని కాబట్టి మీరు కూడా పరిశుద్ధులై ఉండండి. ఉండొచ్చు కాదు, ఉండాలే కాదు, ఉండండి, ఉండాల్సిందే. పరిశుద్ధత లేని వారు పరలోక రాజ్య సంబంధాలుగా మారలేమండి. ఈరోజు మనకు జయం అనుగ్రహించబడిందని మనం నమ్మాలి. క్రీస్తు శిలువ మీద చేతకాని వాడిగా ఉన్నాడంటే అది మన నిమిత్తమే, మనకు జయం అనుగ్రహిస్తున్న నిమిత్తమే. మనుషులు ఆయన అవమానిస్తున్నా, హింసిస్తున్నా, వేదన పరుస్తున్నా ఆయన మౌనిగా నిలిచాడు. ఎందుకంటే మన ఈరోజు అధికారం కలిగిన వారిగా ఉండాలి అని, మనం తిరిగి మాట్లాడగలిగిన అధికారాన్ని మనకు అనుగ్రహించాడు. మనం గద్దిస్తే అపవాది పారిపోతాడు, మనం ఆజ్ఞాపిస్తే, దేవుని నామములో ఆజ్ఞాపిస్తే ప్రతి ఒక్కటి జరుగుతుంది. దేవుని స్వరూపంలో లైక్ మ్యాన్, హ్యూమన్ వాజ్ మేడ్ లైక్ గాడ్ లైక్నెస్. దేవునిలాగా చేయబడ్డాడు. దేవుడు సృష్టిని అంతా నోటి మాటతో జరిగించాడంటే మనుషుడు కూడా దేవుడు అదే అధికారాన్ని ఇచ్చాడు. ఈ ప్రపంచాన్ని అంతా ఏలండి, ప్రతి జంతువులను తీసుకొచ్చి నువ్వు అధికారం, నీది అధికారం, నీవు పరిపాలించు. అటువంటి అధికారాన్ని ఇచ్చిన మనిషికి మనిషి పోగొట్టుకొని పాపం వలన భయం, భీతి, అవమానం, నింద, పాపం చేసిన మొదట్లోనే మనం చూస్తాం ఆదామాకి ఏంటి? షేమ్, సిగ్గు. ఈ రోజు వరకు మనుషులకి అదే రూట్స్. సిగ్గు సిగ్గు సిగ్గు, అవమానం అవమానం అవమానం. కొంతమంది ధైర్యంగా మనుషుల ముందు నిలబడతా మాట్లాడతానికి ఎంత భయమో, మనుషుల్ని చూసి మాట్లాడతానికి ఎంత భయమో. బయట నేర్పించేది ఏంటంటే తల్లిదండ్రులకు చెప్పేది కూడా అదే చాలామంది. నేను నా కుమారుడు అదే, ఎవరితో మాట్లాడితే కళ్ళు పెట్టి మాట్లాడు, ధైర్యంగా చూసి మాట్లాడు. ఇట్లా ఇట్లా పక్క ఇక్క ఎవరైనా పక్కనే చూసి మాట్లాడుతున్నారు, తేడా కొడుతున్నారు అనమాట. జాగ్రత్త. ఒకటి, వాళ్ళు గిల్టీతో నింపబడి ఉన్నారు. గిల్టీ కాన్షియన్స్ ఉన్న వాళ్ళు ఎప్పుడు నేరుగా చూడరు. గిల్టీ కలిగిన వారు ఎప్పుడు పక్క ఇట్ట చూస్తారు, మనుషుడు కంట్లో కంటి పెట్టి చూడలేడు. ఇంకోటండి, దేవుని వాక్యానుసారంగా మనం చూస్తే ఒక వ్యక్తి కంట్లో కంటి పెట్టి చూసిన రోజున పాపం చేసే ఛాన్సెస్ చాలా తక్కువ. కంట్లో చూడగానే అటు ఇటు చూస్తూ ఉంటాడు. అందుకని శరీరాశ, నేత్రాశ, జీవపడం మనకి ఈజీగా అవకాశాలు ఉంటాయి. మన దేహం దేవుని ఆలయముగా కాపాడుకోవాలి. క్రీస్తు నిమిత్తమై మనము స్వతంత్రులుగా విమోచించబడ్డాము. విమోచన కార్యం బట్టి. విమోచన అన్న మాటకి గ్రీక్ మాటలు 4 చెప్పాను, గుర్తుందా? అగోరాజో, ఎక్సగోరాజో, లూట్రోసిస్, అపోలూట్రోసిస్. క్రీస్తు మన నిమిత్తమై ఈ 4 కార్యాలు జరిగించి మనల్ని విమోచించబడిన వారుగా నిశ్చయించి స్వతంత్రులుగా జీవిస్తానికి అవకాశాన్ని ఇచ్చాడు. అంటే పాపులమైన మనల్ని పరిశుద్ధులుగా మార్చి ఆయన రక్తం చేయి కప్పి మనల్ని ఈరోజు ఎలా తెలుసా, ఇష్టం వచ్చినలాగా జీవిస్తాం కదా, సజీవ యాగంగా జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. దయచేసి తలలోంచి, మీరు ఇంతవరకు చాలా విన్నారు, కానీ జయం ఇచ్చిన క్రీస్తుకి ఒక చిన్న వాక్యం, ఒక చిన్న మాట, ఒక చిన్న నిబంధన చేయండి. దేవా, నీవు నా కొరకు నీ ప్రాణాన్ని పెట్టావయ్యా. ఆ ఎర్రటి ఎండలో, ఆ సిలువ పైన,
అన్ని గాయాలు పొంది, అంతగా హింసించబడి, నల్లగొట్టబడి, విర్రగొట్టబడి, దేవా మా కొరకు నీవు నీ ప్రాణాన్ని పెట్టావయ్యా. ఈరోజు నేను నీకుతో నిబంధన చేస్తున్నానయ్యా. నేను నీ సొత్తునయ్యా, నేను నీ బిడ్డనయ్యా, నేను నీ పాత్రుడినయ్యా. అపవాదికి నా మీద చోటు ఉండనవద్దు, అధికారం ఉండనవద్దయ్యా. నిబంధన చేయబడిన వారమండి మనం, నిబంధన జనులమండి మనం. యేసురాజు వస్తున్నాడు త్వరగా, ఇంకో కొంతకాలమే మోక్షాన్ని చేరతాం. మనం మోక్షాన్ని చేరదాం. మన దృష్టి అక్కడ పెడతాం, మన మనసు అక్కడ పెడదాం, మన చూపు అక్కడ పెడదాం. యేసురాజు వచ్చినప్పుడు యేసుతో పాటు ఎత్తబడేవారిగా, యేసుతో పాటు యుగ యుగాలు తరతరాలు ఏళ్ళి జీవించి పరిపాలించే వారికి ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. నిబంధన జనులుగా జీవిద్దామండి. అపవాదికి మన జీవితాలపైన ఎటువంటి అధికారం లేదు. వాడు ఓడిపిన శత్రువాడు. క్రీస్తు రక్తం ద్వారంగా మనకు జయం ఉంది. క్రీస్తు శిలువ యాగము ద్వారంగా మనకు జయం ఉందండి. మనకు అధికారం ఉంది. మనం బలం కాదు కానీ మన అధికారం క్రీస్తు రక్తం ద్వారా మనకు అధికారం అనుగ్రహించబడింది. మర్చిపోకండి, మనం నిబంధన చేయబడిన వారమని. మర్చిపోకండి, మన క్రీస్తు రక్తం ద్వారా మనం నిబంధన చేయబడిన వారమని. మన క్రియల బట్టి, మన రక్తాన్ని చిందిస్తాన్ని బట్టి మన పరలోక రాజ్యాన్ని సంపాదించుకోలేదు. కానీ మన ఇంకొను పాపులుగా ఉన్నదప్పుడే క్రీస్తు మన కొరకు మరణించి మనకి పరలోకానికి మార్గాన్ని సిద్ధపరిచాడండి. అందుకని ఈరోజు మనం ధైర్యంగా చెప్తాం, ఏసే మార్గం, ఏసే జీవం, ఏసే సత్యం. అవును, ఇది సత్యం. ఇది సత్యం. మనందరి జీవిత సాక్ష్యంగా ఉండాలండి. ఇది ఈరోజు దేవుడు ఆశపడుతున్నాడు మన జీవితంలో ఒక గొప్ప కార్యాన్ని జరిగించాలండి. ఎలాంటి పరీక్ష ఎదురొచ్చినా సరే మంచి పోరాడదామండి. అనేక సార్లు కష్ట పరిస్థితులు దేవుడు మనకు అనుగ్రహిస్తాడు మన మంచి కొరకే. దేవుని వాక్యం సెలవిస్తుంది, తండ్రి ఎవరినైతే ప్రేమిస్తున్నాడో వాడిని శిక్షించి మంచి పద్ధతిలో నడిపిస్తానికి, మంచి రీతిగా మారుస్తానికి ఆశపడుతున్నాడని. కష్ట పరిస్థితుల్లో ఉన్న మీరు దేవుని చిత్తంలో ఉన్నారని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. దేవుడు అనుమతిస్తున్నాడని జ్ఞాపకం చేసుకోండి. దేవుడు అనుమతించింది ఏదైనా మంచిదేనండి. మనకు శోధన మించి మనకు పరీక్ష పెట్టడు. మన స్తోమతకు మించి మనకి నింద వేయడండి ఆయన. మన స్తోమతకు మించి మనకు అపవాది అధికారాన్ని ఇవ్వడు. మనం జయించాలని, మనం ఎదిరించాలని, మనం బలవంతులుగా క్రీస్తు నామ అధికారాన్ని కలిగి, క్రీస్తు రక్త అధికారాన్ని కలిగి బలవంతులుగా జీవించాలని దేవుడు ఆశపడుతున్నాడు. పరిశుద్ధ ప్రేమల తండ్రి, నీకు వందనాలయ్యా. నీ రక్తం ద్వారా మమ్మల్ని విమోచించి, మా క్రయధనాన్ని చెల్లించి, దేవా మమ్మల్ని ఈరోజు స్వతంత్రులుగా చేస్తాం మాత్రమే కాదు కానీ నీ జీవ వారసులుగా, నీ నిత్య జీవ వారసులుగా, నీ రాజ్యంలో అడుగుపెట్టేవారుగా మాతో నిబంధన చేసావయ్యా. నీకు వందనాలయ్యా. నీ రక్తం ద్వారా మేము నిబంధన చేయబడిన వారమని గుర్తుపెట్టుకొని మా జీవితాలు నీకు అంగీకారంగా, పరిశుద్ధంగా, నీ రాజ్యానికి సిద్ధపడేవారుగా, ఈ లోకంలో ఏం సంపాదించుకుంటున్నామా అనేది కాకుండా పరలోక రాజ్యంలో ఉన్నత స్థానంలో ఉన్నామా అనేది గుర్తుపెట్టుకున్న వారుగా మా దేహం నీ ఆలయంగా కాపాడుకొని, అయ్యా నీ రక్తం మా మీద లేకపోతే ఆ న్యాయ తీర్పు రోజున అయ్యా ఉగ్రతకి పాలవుతాం కదయ్యా. ఇక్కడున్న ఎవ్వరు ఆ ఉగ్రతకి పాలవ్వాలని నువ్వు ఆశపడతలేదయ్యా. ప్రతి ఒక్కరిపైన నీ రక్తాన్ని ప్రోక్షించమని ఇప్పుడే వేడుకుంటున్నామయ్యా. మరొక్కసారి ఇక్కడున్న ప్రతి ఒక్కరిని యేసు నీ రక్తంతో కడగమని వేడుకుంటున్నామయ్యా. ఎవరెవరైతే యేసే నీ రక్తంతో నన్ను కడగని అడుగుతున్నారో వారిని కడగమని వేడుకుంటున్నాను. యేసయ్యా కడిగయ్యా, ఇప్పుడే కడిగయ్యా, ఇదేనయ్యా, ఇదే సమయమయ్యా. విశ్వాసంతో అడుగుతున్న ప్రతి ఒక్కరిని నీ రక్తంతో కడగయండి అయ్యా. నీ రక్తం ద్వారా విమోచించబడిన వారుగా, నిబంధన చేయబడిన వారికి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు తిరిగి వెళ్ళాలయ్యా. నిన్ను ఆరాధించే భాగ్యం మాకు అనుగ్రహించవయ్యా. నీ సన్నిధిలో నీ వాక్యాన్ని ధ్యానించే కృపను మాకు అనుగ్రహించవయ్యా. మాకు కావాల్సిన విశ్వాసాన్ని దయచేయండి, నిరీక్షణ మాకు దయచేయండి. నిరీక్షించబడిన వారిగా జీవించడానికి సహాయం చేయండి. మరలా పాప భూమిలో పడకుండా బలవంతులుగా, అభిషిక్తులుగా, అధికారాన్ని కలిగిన వారిగా, నీ కుమార్తెలుగా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని జీవింపజేయమని, నీ రక్తం చేయి కప్పబడిన వారికి ఏ శిక్షా విధి లేదు కదయ్యా. క్రీస్తులో ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు కదా తండ్రి. మేము ఎప్పుడైతే నీ రక్తంలో కడగబడుతున్నామో,
క్రీస్తు రక్తం ఎప్పుడైతే కడగబడుతున్నామో అప్పుడే క్రీస్తు దేహంలో భాగంగా మారుతున్నాం కదయ్యా. క్రీస్తులో మేము ఉంటున్నాము కదయ్యా. మాలో మీరు, మీలో మేము ఉంటున్నాం కదయ్యా. అయ్యా, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిలో యేసు ప్రభువా నీవు జీవించండి, నీవు నివసించండి. నీవు వాగ్దానం చేసిన నీ పరిశుద్ధాత్మ సహాయాన్ని, పరిశుద్ధాత్మని అనుగ్రహించి ఈ అంచె దినాల్లో నీ కొరకు వెలిగేవారిగా, ప్రకాశించబడేవారుగా, సమాధానం కలిగిన వారుగా, దీర్ఘ శాంతం, దయాలత్వం, మంచితనం, ఆశా నిగ్రహం, ప్రేమ, సాత్వికం, ప్రతి ఆత్మ ఫలం మాలో ఫలిస్తానికి, ఫలించే జీవితాలు మాలో ఉండటానికి క్రీస్తు అనే వేరు ద్వారంగా, పరిశుద్ధాత్మ సహాయం ద్వారంగా ఫలించే కృపను మాకు అనుగ్రహించమని, ఇక్కడున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి ప్రతి ఒక్కరికి కావాల్సిన దీవెనిచ్చి నడిపించమని నజరేయుడైన యేసు నామములో అడిగి విడుచున్నాం తండ్రి. ఆమేన్.